సెంట్రల్ బడ్జెట్ ని మరోసారి ఎలక్షన్ ఫ్లేవర్ డామినేట్ చేసింది. త్వరలో ఎన్నికల ముందుకు రానున్న బీహార్ మీద వరాల జల్లు కురిపించింది కేంద్రం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పద్దుల పత్రంలో కేటాయించిన వాటాల్లో సగం బీహార్కే వెళ్లాయి. ఇక మధ్యలో బ్రేక్ ఇచ్చిన ప్రభుత్వ ఆస్తుల అమ్మకానికి మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ ఆస్తుల అమ్మకానికి రెండో ప్రణాళిక సిద్ధం చేస్తామని ప్రకటించారు నిర్మలా సీతారామన్. ఆర్థిక రంగాన్ని మరింత దూకుడుగా పరుగులు పెట్టించడానికి 10 కీలక రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి బడ్జెట్ ను రూపొందించినట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఎప్పట్లాగే తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్య ఎదురైంది. ఓవరాల్ గా 2025 బడ్జెట్ ఎలా ఉందో ఓసారి చూద్దాం. మోడీ 3.0 ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ రిలీజ్ అయింది. ఎన్నో ఆశలు అంచనాల మధ్య వచ్చిన 2025-26 బడ్జెట్ ఎవరిని మురిపించలేదనే చెప్పాలి. ఎలక్షన్స్ ఎక్కడ జరిగితే ఆ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చే మోడీ ప్రభుత్వం 2025-26 బడ్జెట్లోనూ అదే ఫార్ములా ప్రయోగించింది. ఈ ఏడాది ఎన్నికలకు వెళ్తున్న బీహార్ను వరాలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. మకానా బోర్డు దగ్గర నుంచి రోడ్ల డెవలప్మెంట్, ఫ్లడ్ మేనేజ్మెంట్, గంగానదిపై 2 లైన్ల వంతెన నిర్మాణం లాంటి బ్రిడ్జిలు, సోలార్ పార్కులు, ఎయిర్పోర్ట్స్, న్యూక్లియర్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ వరకు బీహార్కి చాలా కేటాయింపులు జరిగాయి. గవర్నమెంట్ ఎసెట్స్ పై మోడీ ప్రభుత్వం సీతకన్ను కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వ ఆస్తులను వదిలించుకునే విషయంలో తమ వైఖరి మారలేదని ఈ బడ్జెట్ ద్వారా ప్రూవ్ చేసుకుంది మోడీ సర్కార్. ఎన్నికల ముందు ప్రభుత్వ ఆస్తుల అమ్మకానికి చిన్న పాజిచ్చిన మోడీ గవర్నమెంట్ మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ ఆస్తుల అమ్మకానికి రెండో ప్రణాళిక సిద్ధం చేస్తామని ప్రకటించారు నిర్మలా సీతారామన్. ఈసారి బడ్జెట్ లో 10 రంగాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఆయా రంగాల్ని ప్రోత్సహిస్తూ రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించారు నిర్మల. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ పెట్టుబడులు, ఎగుమతుల అభివృద్ధికి 4 ఇంజన్లుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి అందుకు అనుగుణంగానే బడ్జెట్ ను సమర్పించారు. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని 3 నుంచి 5 లక్షలకు పెంచారు. దీని ద్వారా 7.7 కోట్ల మందికి ప్రయోజనం దక్కనుంది. బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్ చూద్దాం ఓసారి. సీనియర్ సిటిజన్స్ కు వడ్డీపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ పరిమితి 50,000 నుంచి ₹1,00,000 పెరగనుంది. ఇక అద్దెలపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ ను 2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచుతామని నిర్మల ప్రకటించారు. బీహార్లో మకానా బోర్డు ఏర్పాటు చేయనున్నారు. కంది, మినుములు, మసూర్ దాల్ను కేంద్రం కొనుగోలు చేయనుంది. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త స్కీమ్, భవిష్యత్తులో ఆహార భద్రత కోసం రెండో జన్యు బ్యాంక్ ఏర్పాటు, దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఇక ఎంఎస్ఎంఈలకిచ్చే రుణాలను 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలకి పెంచారు. స్టార్టప్లకిచ్చే క్రెడిట్ 10 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలకి పెరిగింది. అలాగే బొమ్మల తయారీలో ఇండియాని వరల్డ్ నంబర్ 1గా తీర్చిదిద్దాలనే లక్ష్యం పెట్టుకున్నామన్నారు. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ కింద బొమ్మల తయారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ఎగుమతుల్లో 45% వరకు ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని ఎంకరేజ్ చేస్తామని, వచ్చే 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్లు కేటాయిస్తామని, 27 రంగాల్లో స్టార్టప్లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ఆర్థిక మంత్రి. ఇక మహిళలు, ఎస్సీ ఎస్టీ ఆస్పిరెంట్ ఆంట్రప్రెన్యూర్స్ కి 2 కోట్ల టర్మ్ లోన్ ఇవ్వనున్నారు. అలాగే గిగా వర్కర్లకు వరాలు కురిపించారు. గిగా వర్కర్లకు గుర్తింపు కార్డులు, పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పన వంటి హామీలిచ్చారు. వీటి వల్ల 1 కోటి మంది గిగా వర్కర్లకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్లు రుణాలిస్తామని, కేంద్రం తెచ్చిన రీఫార్మ్స్ అమలు చేస్తే ప్రోత్సాహకాలు ప్రకటిస్తామన్నారు. క్లీన్ టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ద్వారా ఇండస్ట్రీలను ఎంకరేజ్ చేయనున్నారు. వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 75,000 కొత్త మెడికల్ సీట్లు, బీమా రంగంలో ఎఫ్డీఐలకు 100% అనుమతి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కోసం 500 కోట్ల రూపాయలతో 3 రీసెర్చ్ సెంటర్స్ డెవలప్, చిన్న స్థాయి అణు రియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్, వచ్చే 3 ఏళ్లలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు, క్యాన్సర్ సహా 36 మందులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగింపు లాంటివి ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ను ప్రకటించినప్పటికీ ఆదాయ పన్ను విధానంపై వచ్చే వారం ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టనున్నారు.